స్వామీజీ సమయానికి రావడం వలన సత్తయ్య గారికి పెద్ద ప్రమాదమే తప్పిందంట. ఈ తాయెత్తుని సత్తయ్య గారు రాగానే కట్టాలి. నిజమే, ఎర్రగా బుర్రగా ఉంటాడు కదా, ఆయన మీద ఎన్ని కళ్ళు పడుంటాయో. స్వామీజీకి అన్నీ తెలుసు కాబట్టే ముందు జాగ్రత్త కోసం ఈ తాయెత్తిచ్చారు. వాహ్, గుమగుమలాడుతుంది. పాయసానికి కూడా నా దిష్టి తగులుతుందేమో. దిష్టి తీస్తాను. ఇది మా ఇద్దరి కోసం. సత్తయ్య గారు రాగానే ఆయన చేతుల మీదుగా తిని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. దిగండి. ఏం ఆలోచిస్తున్నావు సిరి? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టుందా? తెలీదు, నాకంతా కొత్త కొత్తగా ఉంది. ఇది ఎవరిల్లు? మా ఇల్లే. మీ ఇల్లా? తనకి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదే. సిరి, ఇది మన ఇల్లు. మన ఇల్లా? బాగుంది. అవును, ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చానా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నావు. అంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను తెలీదా? తెలీదు. తెలీదా? మరిప్పుడు ఎలా? ఎలా ఏముంది, ఇప్పుడు తెలుస్తుంది. కాకపోతే నేను ఏం చెప్తానో అది మాత్రమే నువ్వు చెయ్యాలి. ముందు ముందే నువ్వు వాళ్ళతో ఏమీ మాట్లాడొద్దు. అవునా? ఏం సిరి, నేను చెప్పింది నీకు నచ్చలేదా? మామూలా బాధపడుతున్నట్టుగా పెట్టావు. అది కాదు, నాకంతా అయోమయంగా ఉంది. అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. చూడు సిరి, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు మనం మన ఇంటికి వచ్చేసాం. ఇంతవరకే నువ్వు ఆలోచించాలి. అది కాదండి, మీరిక్కడికి తీసుకొచ్చారు, అది సరే. మరి నేనెక్కడి నుండి వచ్చాను? అసలు నా వాళ్ళు ఎవరు? ఏ ఊరో తెలీదు, ఎక్కడ పెరిగానో, ఏం చదువుకున్నానో అసలు ఏమీ గుర్తుకులేవు. సిరి సిరి, ప్లీజ్ నేను చెప్పేది విను. ఇవన్నీ నువ్వు ఇప్పుడేం ఆలోచించుకో. అది కాదు, మనం పెళ్లి చేసుకున్నాం కదా, మరి మనం లవ్ ఎప్పుడు చేసుకున్నాం? ఓ మై గాడ్, ఇవన్నీ తను ఆలోచిస్తుందా లేక వాటంతటవే ఆమెలో కలుగుతున్న భావాలా? సిరి, ఈ టైంలో ఇవన్నీ గుర్తు చేసుకోవడం, ఆలోచించడం కరెక్ట్ కాదు. మీకేమైంది? మీరేం ఆలోచిస్తున్నారు? అబే, నేనేం ఆలోచించడం లేదు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను.
ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు నాకెలాంటి సంబంధం లేదనిపిస్తుంది. అది నిజం కదా? మీరు నాకు తోడుగా ఉన్నారు. మీరు కూడా లేకుండా ఉండి ఉంటే అమ్మో, అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. కనీసం మీకన్నా అర్థమవుతుందా అండి? నా ప్రాణ స్నేహితుడి చెల్లెలేవి నువ్వు. ఏమీ బాధపడకు సిరి. నీలో ఉన్న భయాన్ని పారదోలే ధైర్యాన్ని నేనవుతాను. నాకు అర్థమవుతుంది సిరి. నువ్వు భయపడొద్దు, బాధపడద్దు. నేనున్నాను. తొందరలోనే నీకన్నీ గుర్తొస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? చెప్పు, సరేనా? సరేనా? సరేనండి. రా వెళ్దాం. దేవుడు మన దగ్గర నుండి ఏదైతే తీసుకుంటాడో దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇస్తాడు. తొందరలోనే నీ భయాలు, ఆందోళనలు అన్నీ పోతాయి. సత్య వచ్చేస్తున్నాడు. సత్య, ఒక్క నిమిషం బయటే ఉండు. ఆయన వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సత్య గారు నాకు గుడ్ న్యూస్ చెప్పేస్తారు. ఏయ్ కాకి పిల్ల, హారతి పళ్ళం పట్రా, త్వరగా రా. సత్య, ఒక్క నిమిషం ఉండరా. మంజు మీద సత్య తన మనసులో ఉన్న ప్రేమనంతా బయటకు చెప్పేస్తాడు. ఇంక వీళ్ళకి విడాకుల గొడవే ఉండదు. ఈ రోజుతో మంజుకి మనెమ్మ బాధలు తీరిపోతాయి. సత్య మంజుతో ఎప్పటికీ కలిసి భార్యాభర్తలుగా ఉంటానని చెప్తాడు. ఏయ్ కాకి పిల్ల, ఇంత ఆలస్యమా? త్వరగా రా. వస్తున్నానండి.